అవుకు గ్రామంలో కోటార్ స్ట్రీట్లో ఒక వ్యక్తి తల్లి తండ్రిని కొట్టినాడని మొదటగా సమాచారం వచ్చింది. వాళ్ళని హాస్పిటల్కు తరలించినారని అవుకు ఎస్ఐ గారు స్టేట్మెంట్ తీసుకుని తర్వాత విచారణ చేపట్టడం జరిగింది. భార్యాభర్తలు, భార్య లక్ష్మీదేవి, పోతుల శేఖర్, వీళ్ళిద్దరినీ కూడా అవుకు హాస్పిటల్లో చేర్చి ఆ తర్వాత సీరియస్గా ఉండడం వల్ల కర్నూలు ఆసుపత్రికి, ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. భార్య బలమైన గాయాల వల్ల కోలుకోలేనక లక్ష్మీదేవి గారు 22/3/26 తేదీన చనిపోవడం జరిగింది. భర్త శేఖర్ గారు గాయాలు కోలుకొని డిశ్చార్జ్ అయినారు. ముద్దాయి సమాచారాన్ని తెలుసుకొని ఈరోజు ముద్దాయిని అవుకు చిన్న చెరువు కట్ట వద్ద ఉండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ముఖ్యంగా ఈ గొడవ కారణం వచ్చి ఇతను వాళ్ళ ఇంటి పత్రాలు ఏవైతే వాళ్ళ ఫాదర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందో అది ఇతని పేరు మీద చేర్పించి ఇతనికి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇతను వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇతనికి గతంలో కూడా చాలా సార్లు ఇట్లా డబ్బులు అప్పులు చేసి జల్సాలు చేసి ఆ తర్వాత తల్లిదండ్రులతో గొడవడం ఇట్లా జరుగుతుండేది. ఇంతకుముందు అటు ఒక 3 years బ్యాక్ అవుకు మండలం రామాపురం గ్రామంలో ఒకటి దొంగతనం కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ విధంగానే జల్సాలకు అలవాటు పడి ఇతర వ్యక్తులతో కలిసి ఇతను కూడా ఆ నేరంలో పాల్గొన్నాడు. అప్పట్లో చెడు వ్యసనాలు గల వ్యక్తులతో సహవాసం చేసి వాళ్ళ ద్వారా ఇతను వాళ్ళకు ఖర్చు పెట్టి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీర్చడానికి తల్లిదండ్రుల మీద ఇది చేసేవాడు. పెద్దగా చదువుకోలేదు, 5వ తరగతి వరకు చదువుకున్నాడు. జులాయిగా తిరగడం, ఏ పనికి చేయకపోవడం, దానివల్ల వ్యసనాలకు అలవాటు పడడం వల్ల ఇతని మెంటాలిటీ ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని కొట్టేంత వరకు వచ్చింది. ఆ తర్వాత ఇతన్ని జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసి తదుపరి రిమాండ్ తరలిస్తారు. పిల్లలు చెడు అలవాట్లకు బానిసలైతే చివరికి తల్లిదండ్రుల ప్రాణాలకే ముప్పు వచ్చింది.